హాయ్ హలో అండి. ఐఎమ్ సాయి ప్రియ డైటీషియన్ ఫ్రమ్ వరంగల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హిమరాయిడ్స్ అండ్ పైల్స్. హిమరాయిడ్స్ ఎందుకొస్తుంది అండ్ ఫుడ్స్ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది మాట్లాడుకుందాం. ఈ హిమరాయిడ్స్ అనేవి ఎందుకొస్తాయి? దాని గురించి మాట్లాడుకుందాం. హిమరాయిడ్స్ ఎందుకొస్తాయంటే చాలామంది వాళ్ళ డైట్‌లో ఫైబర్ ఇంటేక్ అనేది లేకపోవడం వల్ల అండ్ చికెన్, మటన్ ఇలాంటివి ఎక్కువగా ఎక్సెస్‌గా తినడం వల్ల అండ్ ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, కనీసం వాకింగ్ అనేది లేకుండా ఎప్పుడు రెస్ట్‌లో ఉన్న వాళ్ళ దాంట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ చాలామంది మొబైల్ ఫోన్స్ పట్టుకొని మోషన్‌కెళ్ళడానికి వెళ్ళి చాలా సేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూర్చున్నా గానీ, మనం పైల్స్ అనేది చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఫుడ్స్ టు అవాయిడ్ చూసుకుందాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మైదా ప్రొడక్ట్స్. మైదాతోని చేసిన ఏ ప్రొడక్ట్ అయినా లైక్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ అండ్ పఫ్స్, జంక్ ఫుడ్, పిజ్జాస్ ఇలాంటివన్నీ మనం ఎంత మానేస్తే అంత బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెఫెన్, టీ, కాఫీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగుంటాయి. అండ్ ఇఫ్ మీకు బ్లీడింగ్ అలాంటివి కనిపిస్తే మోషన్‌లో సో, కంపల్సరీగా టీ అనేది అవాయిడ్ చేసేయండి. టీ అండ్ కాఫీ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్‌లో కెఫెన్ అనేది ఉంటుంది. అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ కాబట్టి దానివల్ల మోషన్ ఫ్రీగా ఉండదు. సో, ఇవి కూడా అవాయిడ్ చేసేయండి. ఇంకా ఎక్కువగా ఎక్సెస్‌గా చికెన్, మటన్, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల గూడా మనం పైల్స్ అనేది చూస్తూ ఉంటాము. సో, కంపల్సరీగా మోడరేషన్‌లో తీసుకోండి. ఇఫ్ మీకు బ్లీడింగ్ ఇలాంటివి కనిపిస్తే కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అండి. మనం నాన్ వెజ్ తీసుకున్నప్పుడు అది చాలా సేపు వరకు మనకి డైజెషన్ అవ్వదు. సో, దానివల్ల అండ్ దాంట్లో సోడియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకి కాన్‌స్టిపేషన్ అనే ఇష్యూ ఎక్కువగా చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి ఈ నూడిల్స్, ఇన్‌స్టాంట్ దొరుకుతూ ఉంటాయి కదా! ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల గూడా మనం చూస్తూ ఉంటాం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువగా స్పైసీగున్న నూడిల్స్, బయట ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోకండి. ఈ ప్యాక్డ్ ఫుడ్స్ లైక్ ఈ చిప్స్ గానీ, ఇలాంటి మిక్చర్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోకండి. దీనివల్ల కూడా ఎక్కువగా మనకి మోషన్ ఫ్రీగా ఉండలేకపోయి కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. హిమరాయిడ్స్ వాళ్ళలో మనం చూసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది. సో, కొంచెం దాల్స్ తీసుకున్నప్పుడు ఒక 1, 2 అవర్స్ సోక్ చేసి తీసుకోండి. దీనివల్ల గ్యాస్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఏమి రాదు. అండ్ క్యాబేజీ, కాలీఫ్లవరు, స్ప్రౌట్స్ ఎక్కువగా వద్దండి. అండ్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, "మేడం కాన్‌స్టిపేషన్, ఈ హిమరాయిడ్స్ ఉన్నాయి కదా! మేము ఇవి స్ప్రౌట్స్ తినొచ్చా?" అనేసి. ఇది స్ప్రౌట్స్ తినొచ్చు. బట్ ఏంటంటే అంటే కొంచెం విత్తనాలనేవి పచ్చిగుండగానే కాకుండా, కొంచెం అవి ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువ సేపు ఉడకబెట్టేసి, దాని తర్వాత తీసుకోవడం వల్ల ఎక్కువగా లాభం ఉంటుంది. అండ్ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీ డైట్‌లో ఎక్కువగా స్పైస్ అనేది ఇంక్లూడ్ చేసుకోకండి. దీనివల్ల అక్కడ పెయిన్, ఇరిటేషన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంతవరకు మనము ఫుడ్స్ టు అవాయిడ్ చూసుకున్నాం కదా! నౌ ఏంటంటే ఇప్పుడు మనము ఏం ఫుడ్స్ తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ అండ్ హిమరాయిడ్స్ తగ్గుతుందో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో మంచి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మోషన్ ఫ్రీగా అయిపోయి మనకి హిమరాయిడ్స్ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో అన్ని రకాలు మన గోంగూర, మెంతి, తోటకూర, పాలకూర, బచ్చల కూర ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి ఓట్స్. ఓట్స్ మనము ఉప్మా లాగైనా, లేకపోతే కిచిడీ లాగైనా మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్. లంచ్‌లో మీరు బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల దాంట్లో ఎక్కువగా ఫైబర్ ఉండేసి, మనకి ఫైబర్ అనేది మంచిగా కాన్‌స్టిపేషన్ ఇష్యూ రాకుండా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్స్. మల్టీగ్రెయిన్స్ మనము డైలీ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. దాంట్లో మనము జోవర్ చూసుకోవచ్చు, ఫాక్స్‌టైల్ చూసుకోవచ్చు అండ్ రాగి, జోవర్, బాజ్రా ఇవి వాడడం వల్ల ఫైబర్ ఎక్కువగుండి మన మోషన్ అనేది ఫ్రీగుంటుంది. కాన్‌స్టిపేషన్ ఇష్యూ రాదు. అండ్ మనము రోజు హోల్ వీటే వాడకుండా కొంచెం మల్టీగ్రెయిన్ రోటీ వాడడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హై ఫైబర్ ఫ్రూట్స్. ఫ్రూట్స్‌లో మనం చూసుకుంటే జామ, సేపు, దానిమ్మ, బొప్పాయి ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల
ఫైబర్ ఎక్కువగుండి మనకి హిమరాయిడ్స్ అనేది తగ్గుతుంది. రోజు డైలీ ఒక 1 ఫ్రూట్ అయినా ఇంక్లూడ్ చేసుకోండి డైట్‌లో. డైలీ మీరు ఎర్లీ మార్నింగ్ టు డిన్నర్ అంటే పడుకునేంత వరకు 2.5 లీటర్స్ నుంచి 3.5 లీటర్స్ వరకు నీళ్లు తీసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఇప్పటిదాకా మనము ఫుడ్స్ టు ఇంక్లూడ్, ఫుడ్స్ టు అవాయిడ్ చూసుకున్నాం గదా! నౌ మనము ఒక డే మొత్తం ఎర్లీ మార్నింగ్ టు డిన్నర్ వరకు ఎలా డైట్ తీసుకోవాలి, ఏ టైంలో ఏది తినాలనేది చూసుకుందాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ మనం చూసుకుంటే జీరా వాటర్ 1 గ్లాస్ తీసుకోండి. లేదు అంటే ఏదో ఒక వెజిటబుల్ సూప్ ఆర్ జ్యూస్ అయినా తీసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్‌లో మనము రాగి ఇడ్లీ అయినా, లేకపోతే మిల్లెట్స్ దోస అయినా, ఓట్స్‌తోని చేసిన ఉప్మా ఆర్ కిచిడి ఇలా తీసుకోవడం వల్ల హై ఫైబర్ బ్రేక్‌ఫాస్ట్ కాబట్టి మంచి మోషన్ అనేది ఫ్రీగుంటుంది. మిడ్ మార్నింగ్ టైమ్‌లో నేను చెప్పిన ఫ్రూట్స్‌లలో ఏదో ఒక 1 ఫ్రూట్ అయినా ఇంక్లూడ్ చేసుకోండి. లేదు అంటే కోకోనట్ వాటర్ అయినా తాగండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్. లంచ్‌లో బ్రౌన్ రైస్‌తో పాటు మనకి వెజిటబుల్ సలాడ్ అనేది ఇంపార్టెంట్. కంపల్సరీగా క్యారెట్ ఆర్ బీట్రూట్ లేదు అంటే కీర దోస అయినా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు బాయిల్డ్ ఎగ్ 1 ఆర్ 2 బాయిల్డ్ ఎగ్స్ అయినా తినండి. కానీ లోపలిది ఎక్కువగా తీసుకోకండి. జస్ట్ ప్రోటీన్ ఎగ్ వైట్ మాత్రమే తీసుకోండి. అండ్ లంచ్‌లో కంపల్సరీగా ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాతొచ్చేసి బటర్ మిల్క్ అలా తీసుకుంటే కొంచెం పల్చగా తీసుకోండి. ఒక హాఫ్ ఎన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి తీసుకోండి. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్. ఈవినింగ్ స్నాక్‌లో ఒక 2 జ్యూసెస్ చెప్తానండి. ఇవి తీసుకోవడం వల్ల డైలీ ఒకటైనా తీసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి మోషన్ ఫ్రీగా అయిపోయి హిమరాయిడ్స్ తొందరగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ జ్యూస్ వచ్చేసి యాపిల్, క్యారెట్ అండ్ కొరియండర్. కొరియండర్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. ఈ 3 కలిపి మనం జ్యూస్ చేసుకోవడం వల్ల హై ఫైబర్ ఉండేసి మనకి డైలీ ఒకటి, ఇంకొకటి ఏంటంటే రాడిష్ జ్యూస్. ఇది తీసుకోవడం వల్ల గూడా మంచి ఉపయోగం ఉంటుంది. డే బై డే ఒక రోజేమో క్యారెట్, యాపిల్ అండ్ కొరియండర్‌తోని చేసిన జ్యూస్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ రాడిష్ జ్యూస్ తీసుకోండి. అండ్ కెఫెయిన్ కంటెంట్ అంటే మన టీ, కాఫీ అనేది కంపల్సరీగా ఈవినింగ్ టైము అండ్ మార్నింగ్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. డిన్నర్‌కొచ్చేసి మల్టీగ్రెయిన్ రోటీ తీసుకోండి. జొన్నలు, సామెలు, కొర్రలు ఇలా రాగి ఇవి అన్నీ తీసుకొని పట్టించుకొని రోజు మనం నైట్ చపాతీ తీసుకోవడం వల్ల బెటర్. లేదు అంటే దొడ్డు రవ్వ ఉప్మా దానిలో ఎక్కువగా వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకొని చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.